హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియోలో ఏంటంటే నేను ఎప్పటి నుంచో 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న హలీం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఈరోజు అయితేని. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ హలీం వీడియో అయితే సెపరేట్గా అప్లోడ్ చేస్తున్నాను. సో దానికి మేము ప్రిపరేషన్స్ ఎలా చేసుకున్నాం ఏంటన్నది వీడియోలో చూపిస్తాను. ముందుగా ఇది సండే వీడియో అండి, లాస్ట్ సండే వీడియో అనమాట. సో ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తీసుకొచ్చేసారు. అలాగే ఖమ్మన్ తీసుకొచ్చారు, బజియా ఇంకా సమోసా తీసుకుని వచ్చారనమాట. సో బజియా అంటే ఏంటంటే మనకి శనగపప్పు వడలు వేస్తారు కదండి, దాన్నే మనకి మెత్తగా గ్రైండ్ చేసి ఇలాగ బజ్జీ కింద వేస్తారనమాట. ఇక్కడ బజియా అంటారు. అలాగే చిన్న సమోసాలు, ఇది వచ్చేసి చట్నీ అనమాట. ఈ చట్నీ అయితే కారం ఉండదండి, తీగా ఉంటుంది. సో ఇంకైతే పిల్లలిద్దరికి పెట్టేశాను. నేనైతే తినట్లేదండి, నేను డైరెక్ట్ ఈ రోజు లంచ్కి వెళ్ళిపోతున్నాను అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ తినకుండా ఇంకా లంచ్ తింటున్నాను. సో ఇంకా మా వారికి అలాగే మా పిల్లలిద్దరికి పెట్టేశాను అనమాట. మా వారు తర్వాత తిన్నారులేండి. సో ఇంక ఇది అయిపోయిన తర్వాత వాటర్ తీసుకురావడానికి అయితే వీళ్ళు ముగ్గురు వెళ్ళారనమాట. యాక్చువల్లీ ఇంటికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ జనరల్ అంటే గవర్నమెంట్ వాటర్ వస్తాయి కదా, వాటర్ తాగుతున్నాము. అవి ఏంటంటే అక్కడ ఉన్నప్పుడేమో ఫిల్టర్ నీళ్ళు తాగేవాళ్ళము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నీళ్ళు తాగితే పిల్లలిద్దరికి తేడా చేసింది అనమాట. ఇంటి పక్కన వాటర్ ఉన్నాయి, మేము ఇంటి పక్కన వాటర్ పెట్టుకుని మేము ఎక్కడికో వెళ్ళి ఎక్కడ ఉంటాయి ఫిల్టర్ వాటర్ అని చెప్పేసి అడిగి మేము తెచ్చుకుని తర్వాత ఇంటి పక్క ఈదుకు వస్తే అప్పుడు ఆ ఈదులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా నడిచి వచ్చేస్తున్నారు. సో పక్కనే కాబట్టి ఇంకా 2 రోజులకోసారి తీసుకుని వస్తున్నారు అనమాట. ఈ లోపల గ్యాస్ అయితే అయిపోయిందండి, ముందు రోజు నైట్ అయిపోయింది అనమాట గ్యాస్ అయితేని. అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ చేయలేదు, బయట నుంచి తీసుకొచ్చేసారు. మాకు ఎప్పుడు సాటర్డే నైట్ లేకపోతే సండే అయిపోద్ది అనమాట. సో అదేమో సండే ఏమో ఇక్కడేమో గ్యాస్ తీసుకురారు. సో టీకొట్టు ఆయన అడిగితే ఆయన ఎవరి దగ్గర ఉన్నది ఇప్పిస్తాను అని చెప్పేసి అన్నారనమాట. సో 10 ఆ టైంకి రమ్మన్నారు. ఇంక ఈ లోపల మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చారు, అలాగే మటన్ తీసుకొచ్చారు. సో మటన్ దేనికంటే హలీంకి అనమాట, చికెన్కి వచ్చేసి ఏంటంటే మార్నింగ్ తినడానికి. ఇప్పుడైతే నేను ఇంకన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనుకోండి, గ్యాస్ తెస్తారు కదా అని చెప్పేసి అన్ని రెడీ చేసుకుంటున్నాను. ఈ లోపల గ్యాస్ స్తంభం అయితే తీసుకుని వచ్చేసారు, సిలిండర్ అయితేని. సో అదైతే ఫిక్స్ చేస్తున్నారు అనమాట. అది ఫిక్స్ చేస్తే ఇంక మిగతా అయితే చేసుకోవాలి. కింద అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్కి అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇది పెట్టేశారు. నేనైతే చికెన్ అయితే కాల్స్తున్నానంటే తందూరి లాగా కాల్స్తున్నాను అనమాట. ఇదేంటంటే మా అత్తయ్య గారు గుండికాయ ముక్కలు కందనకాయలు ఉంటాయి కదండి, సో అవి అయితే ఉప్పు కారం, ఓన్లీ ఉప్పు కారం పెట్టే స్టవ్ మీద అయితే కాల్చేవారు అనమాట. అప్పుడు మా హస్బెండ్కి అది గుర్తొచ్చింది. నేనున్నప్పుడు కాల్చారు కానీ ఈ మధ్యలో చెయ్యట్లేదు అలాగా, మరి మర్చిపోయినట్టున్నారు అత్తగారు అయితేని. సో మా హస్బెండ్కి అయితే గుర్తొచ్చింది అనమాట. సో అది అలా చేయమన్నారు. ఇంక నేనైతే ఇందులో ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని మిక్స్ చేసుకున్నాను అనమాట. నేను బోన్లెస్ తీసుకున్నానండి, సో గుండికాయ కట్ట లేదనమాట. సో అందుకే మెత్తని ముక్కలు అయితే తీసుకున్నాను. మిగతా ఏంటంటే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కర్రీలో ఏంటంటే ఆనియన్స్ అయితే ఎక్కువ అయినట్టున్నాయి, కర్రీ అంతా తీగా ఉందనమాట. అంత టేస్ట్ అనిపించలేదు ఎందుకు, ఈసారి చాలా కంగారుగా చేశాను, కుదరలేదు అనమాట, ఎందుకో తెలీదు. సో కర్రీ అయితే అవుతా ఉంది. దాని తగ్గట్టు ఏంటంటే వాటర్ ఉన్నప్పుడే దింపేశాను, మళ్ళీ కాలడానికి కొంచెం లేట్ పడుతుంది కదా అని చెప్పేసి అది కొంచెం దింపేసి మళ్ళీ పెట్టాను అనమాట. అందుకే టేస్ట్ బాగాలేదేమో అనిపించింది. సో ఇప్పుడైతే కర్రీ అయితే చూడండి, ఇంత వాటర్ ఉంది కదా, వాటర్ ఉన్నప్పుడే దింపేసాను అనమాట. ఎందుకంటే మళ్ళీ చికెన్ని ఫ్రై అవుదని చెప్పేసి తీసేసాను, తర్వాత పెడదామని చెప్పేసి. సో మధ్యలో ఆపేసిన వలన ఎందుకో మరి అంత టేస్ట్ అనిపించలేదు నాకు. తర్వాత అయితే ఇంక చికెన్ అయితే ఇలాగా ఒక ఊసకైతే పెట్టుకున్నామండి. ఆ ఊసను ఎతకడానికి ఎంత సోపు పట్టిందో ఎక్కడా లేదనమాట. మా హస్బెండ్ బ్యాగ్లో ఆఖరికి దొరికింది. సో అదేమో ఇలా స్టవ్ మీద పెట్టడానికి ఏమో లేదు. ఆ గ్రిల్ది ఉంటుందండి, అది పంపేసాను అనమాట. చపాతీలు కట్ట కాల్చుకుని గ్రిల్ది ఉంటుంది కదా, సో అది నా దగ్గర ఉండేది, కాకపోతే అక్కడ పంపేశాను. ఇక్కడ అంత అవసరం ఏముంది అని చెప్పేసి పంపేశాను. సో సడన్గా ఇంకా మా హస్బెండ్ ఇది అనగానే ఇంకా దానికైతే ఎన్ని తిప్పలు పడ్డామో. సో ఆఖరికి ఈ పట్టుకునేది ఉంటుంది చూడండి, అది ఎలా వంచేసారో చూడండి మా హస్బెండ్ అయితేని. సో వంచేసి దాన్ని అయితే అలా సెట్ చేసి పెట్టారనమాట. తర్వాత అలాగా దాన్ని పట్టుకుని అటు తిప్పి ఇటు తిప్పి ఎలాగోలాగా దాన్ని అయితే ఆఖరికి కాల్చామన్నమాట. ఇలాగ చాలా బాగుంటుందండి కాల్చిన చికెన్, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మా దగ్గర అంత సరైనవి లేవు కాబట్టి ఏదో అలా పెట్టేసి కాల్చేసాం, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా అత్తయ్య గారు కూడా ఇలాగే కాల్స్తూ ఉంటారనమాట. ఇంకా నేను కాసేపు మా హస్బెండ్ కాసేపు అలా పట్టుకొని ఇంకా కాల్స్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా కాలిపోయింది. సో ఈ విధంగా కలర్ అయితే వస్తుందండి, బ్లాక్ కలర్ కింద, అదేం పర్లేదు బాగానే ఉంటుంది అనమాట. మరీ ఎక్కువ మాడకూడదు కానీ ఇలా చివర్లను అయితే మాడుతూ ఉంటుంది. ఇంక తీసిన తర్వాత ఇంక మిగతాయి కూడా ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా పెట్టేసాం అనమాట.
యాక్చువల్లీ ఇంకా హలీం ఏమో మధ్యాహ్నం నుంచి చేద్దాము నైట్ డిన్నర్కి అని చెప్పేసి మేము మార్నింగ్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే చికెన్ అయితే ముందు కాల్చాం కదండి, అది ఇదిగోండి ఎంత మెత్తగా ఉడికిందో చూడండి. పిల్లలు కూడా బాగా తిన్నారనమాట. సో మా అమ్మాయికి చికెన్ అంటే చాలా ఇష్టం అండి, చికెన్ ఫిష్ అంటే చాలా ఇష్టం. మా అబ్బాయి అయితే ఏ కూర వండితే ఏముంది ఆ రోజుకి తిన్నామా లేదా అన్నదే కావాలి తప్ప నాకు పచ్చంగా ఈ కూర కావాలి, నాకు ఈ కర్రీయే కావాలి, నాకు ఇంకోటి ఈ చికెనే కావాలి అన్నది ఏమి ఉండదు అనమాట. మా అమ్మాయి అయితే స్కూల్ నుంచి రాగానే మమ్మీ ఏం కూర ఉండవు మమ్మీ, పప్పు వండాను అనుకోండి, మమ్మీ మళ్ళీ పప్పు వండేసావా అని చెప్పేసి అంటది అనమాట. పప్పు అయితే అసలు ఇష్టం ఉండదు, పెడితే తింటదండి, తినకుండా ఏముండదు కానీ ముందు అలా అంటా ఉంటది అనమాట. సో సండే వస్తే ఇంకేదో మూవీ అయితే చూస్తామన్నమాట. సో ఏదో మూవీ ఉంది, అది మిలిటరీకి సంబంధించింది ఏదో మూవీ అనమాట. సో అది చూసాము. సో చూసిన తర్వాత ఇంక నేను హలీంకి అయితే అన్ని ప్రిపేర్ చేస్తున్నాను. మా వారు అయితే ఈ లోపల కునికేసేసారు మూవీ చూస్తాని. నేను ఏం చేస్తున్నానంటే మిరియాలని పొడిని చేస్తున్నాను అనమాట. చపాతీ కర్రతోటి ఇలాగ మిరియాలు ఏమో గ్లాసులు వేసి అలా కుమ్ముతున్నాను. ఇక్కడైతే హలీంకి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మా హస్బెండ్ అయితే కుక్ చేస్తున్నారు, నేను వెనకాల నుండి అన్ని అందిస్తా ఉన్నాను అనమాట. సో మా అమ్మాయి అయితే ఏదో రాసుకుంటా ఉన్నది. ఇల్లు పరిస్థితి చూడండి ఇలా ఉన్నదనమాట. ఇంకా మటన్ అయితే కుక్కర్లో పెట్టేస్తాము, అవి 10 విజిల్స్ వచ్చేదాకా ఇంకా అలా అయితే ఉంచేస్తాము. ఇంకా గిన్నెలు అయితే తోమాలి కొలి వచ్చిన తర్వాత. ఈ హలీంకి ఏంటంటేనండి ఎక్కువ మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. మనకి అది ఒక పీచి కింద వస్తుంది కదా, అలా రావాలన్నమాట. సో ఎక్కువ మిక్స్ చేస్తారు. ఇంకా అదైతే అయిపోయింది, ప్రిపేర్ అయిపోయింది. ఇంక నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా నైట్ డిన్నర్కి అయితే చేస్తాం అది. సో ఈ లోపల పిల్లలు అయితే చదివిస్తూ ఉన్నాం అనమాట. ఇంకా నైట్కి అయితే మేము ఇలా ప్రిపేర్ చేసుకున్నామండి. మేము చేసిన క్వాంటిటీ అయితే పెద్దవాళ్ళకైతే 3 తినచ్చు. సో మేమిద్దరం కాబట్టి మా నలుగురికి సరిపోయింది అనమాట. గట్టిగా తినే వాళ్ళు అయితే 2 పెద్దవాళ్ళకి అయితే సరిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉన్నదండి. మీరు చూస్తుంటే ఎలా కనిపిస్తుందో మీరే చెప్పండి. ఈ రెసిపీ అయితే సెపరేట్ గా ఒక వీడియో అయితే చేస్తానండి. సో ఆ వీడియోలో మీరు అందరూ చూసి తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు కదా, ఎలా ఉన్నది ఏంటన్నది తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్రయాణం చేసుకుంటున్నా ఫలితం దక్కింది కష్టం. నచ్చదా నీకు మరి? నాకు క్యాన్సర్ అంత ఇష్టంగా ఏ రెసిపీస్ తినలే మా అమ్మాయి, ఈ రెసిపీ తిన్నదంటే ఎంత బాగున్నదో మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడైతే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.